హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై ఆత్కూరు పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. కానీ న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్నకు వ్యక్తిగత పర్యటనపై వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రితో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నందున సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాష్ట్రంలో యువత హత్యలను నిరోధించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆ లేఖలో కోరారు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని సూచించారు రాహుల్. పెండింగ్ లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో రైతు మహోత్సవ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగంగా ఉండేదన్నారు. గత ప్రభుత్వం సాగునీటిపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినా అదనంగా 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య, పిల్లలతో కలిసి ఢిల్లీలోని ప్రసిద్ధ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఆవరణలోని విశిష్ట శిల్పకళను ఆసక్తిగా తిలకించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల జేడీ వాన్స్ దంపతులు ప్రశంసలు కురిపించారు. అలాగే అక్షర్ధామ్ ఆలయం నిర్మాణ శైలి, ప్రాకృతిక అందాలు, ఆధ్యాత్మిక శాంతి తనను ఎంతో ఆకట్టుకున్నాయని జేడీ వాన్స్ పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి ఇలాంటి పవిత్ర స్థలాన్ని దర్శించడం జీవితంలో మరిచిపోలేని అనుభవమని ఆయన అన్నారు. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మాస్క్ తల్లి మాయే మాస్క్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె బాలీవుడ్లో నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ తో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ మేరకు జాక్వెలిన్ మాయేతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమెతో కలిసి దేవుణ్ణి దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా తాను రాసిన పుస్తకం ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్ హిందీ ఎడిషన్ను ఆవిష్కరించడానికి మాయే ముంబై వచ్చినట్లు సమాచారం. క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఈ విషయాన్ని వాటికన్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో పోప్ ఆసుపత్రిలో చేరారు. వాటికన్ సిటీలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో ఆయన జన్మించారు. 2013 మార్చి 13న ఆయన 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా పోప్ నిలిచారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం ఆయన సందేశం కూడా ఇచ్చారు. పోప్ మృతితో ఆయన క్రైస్తవుల శోకసంద్రంలో మునిగిపోయారు. తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎంపిక చేయనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంబోపై ఇప్పటికే ఫ్యాన్స్ కి భారీ అంచనాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన తొలి షెడ్యూల్ కోసం చిత్ర బృందం రెడీ అయింది. తాజాగా సముద్ర తీరంలో హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి సినిమా గురించి చర్చిస్తున్న ఫోటోను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మరో గొప్ప మైలురాయిని అందుకున్నాడు.
ఐపీఎల్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్బీసీ తరపున అద్భుతమైన బ్యాటింగ్ తో కింగ్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్ లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఘనత సాధించాడు. అలాగే ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మొత్తం 252 ఇన్నింగ్స్ 67 సార్లు 50కి పైగా స్కోర్స్ చేశారు. వార్నర్ తర్వాతి స్థానాల్లో ధవన్ 53, రోహిత్ 45 హాఫ్ సెంచరీలతో ఉన్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన 500 రూపాయల విలువ గల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నకిలీ నోట్ల ముద్రణ, వాటి నాణ్యత అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వాటిని గుర్తించడం సులభం కాదని, చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. కాకపోతే ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని, దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దానిలో రిజర్వ్ పదంలో ఈ బదులు ఏ పడినట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది. దీన్ని అనుసరించి దేశీయంగానూ పసిడి ధర పరుగులు పెడుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 99,600 రూపాయల పైనే పలుకుతోంది. లక్షకు కాస్త దూరంలో నిలిచింది. అటు వెండి సైతం కిలో 98,000గా పలుకుతోంది. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా టారిఫ్ల ప్రభావం తగ్గడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరిగెట్టాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లకు మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. బ్యాంక్స్, ఐటీ, ఎనర్జీ, ఆటో స్టాక్స్ ను కొనుగోలు చేసేందుకు మదుపర్లు విపరీతమైన ఆసక్తి కనబర్చడం సూచీలకు ఊతమిస్తోంది. బీఎస్సీ సెన్సెక్స్ ప్రస్తుతం 855 పాయింట్ల వృద్ధితో 79,408 వద్ద ట్రేడ్ అయింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 273 పాయింట్లు మెరుగుపడి 24,125 మార్క్ను అధిగమించింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ సూచి 1014 పాయింట్లకు పైగా పెరిగి 55,304 మార్క్ను చేరుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.